జున్ను తయారు చేసుకోవడం ఎలా అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాడు హను నాయుడు. మనం ముందుగా ఫస్ట్ రోజు ఇన్న గేదె జున్ను బాలు తీసుకొని కొంచెం బెల్లం తీసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకొని కరగబెట్టాలి. ఈలోగా మనం కొంచెం మిరియాలను కూడా పగలగొట్టేసి మంచిగా రెడీ చేసి అక్కడ పెట్టుకుంటే ఈ పాకం తెరలే దాంట్లో ఆ మిరియాల పౌడర్ వేస్తే కమ్మటి మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మనం కొంచెం పాలని వడపోసుకుంటే మంచిగా ఉంటాయి. మనం స్టవ్ మీద ఒక పెద్ద పాత్ర ఒకటి పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్న పాలు, బెల్లం, మిరియాలది ఆ గిన్నెలో పెట్టుకొని ఒక్కసారి మనం మూత పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే జున్ను ఎలా తయారవుతుందో చూద్దాం. వావ్, ఎంత నీట్గా ఉడికిందో చూసారా ఫ్రెండ్స్? చాలా నీట్గా ఉడికిపోయింది. దీన్ని మనం వెంటనే శాక్ పెట్టి మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. దీన్ని ఒక్కసారి గిన్నె చుట్టూ కూడా ఇలా అంటే దానికి అంటుకొని ఉన్నది కూడా మొత్తం నీట్గా వస్తుంది, ఏం మిగిలిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. దీన్ని ఇలా మనం కట్ చేసుకొని పీసులుగా చేసుకుంటే మనం తినడానికి వీలుగా ఉండేలాగా, ఎవరికైనా పెట్టడానికైనా వీలుగా ఉండేలాగా కట్ చేసేసుకోవచ్చు. మనం ఒకసారి ఎందుకంటే స్పూన్లతో అలా తీస్తే నీట్గా రాదు కదా, ఇలా కట్ చేస్తే చూడండి ఎలా వచ్చిందో, మంచి సాఫ్ట్గా చాలా నీట్గా వచ్చింది. అసలు ఎంత నీట్గా ఉందంటే మీలో ఇంకా ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. See this full video. జున్ను స్పెషల్, విలేజ్ జున్ను.